ముఖ్యమంత్రి గారు ఏ అంశాన్నైనా భూప్రపంచం మీద, చంద్రమండలం మీద, సూర్యమండలం మీద తానే కనిపెట్టినట్టు ఆర్భాటంగా ప్రకటనలు చేసి అద్భుతాలను సృష్టిస్తున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టి చారాన కోడికి బారాన మసాలా అంటే ₹1,00,00,000 ప్రజలకు లబ్ధి చేకూరేది ఉంటే 10 కోట్ల రూపాయల ప్రకటనలతోటి ప్రజల్ని మభ్యపెట్టడానికి గత 3.5 సంవత్సరాలుగా పదే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మే నెలలో ముఖ్యమంత్రి గారు ఈసారి బతుకమ్మ పండుగకు ప్రతి పేద మహిళకు ఈ రాష్ట్రంలో ఉన్న బిలో పావర్టీ లైన్లో ఉండే ప్రతి మహిళకు చేనేత చీర బతుకమ్మ పండుగకు బహుమతి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ లెక్కల ప్రకారం దాదాపుగా 1,06,00,000 మంది బిలో పావర్టీ లైన్ కింద ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ చేనేత చీరలు ఇస్తున్నామని చెప్పి మే నెలలో ప్రకటన చేయడం జరిగింది. అయితే మే నెలలో ప్రకటన చేసిన వెంబడే అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు వచ్చుండేవి కావు. కానీ కొనుగోలు అనేది జూలైలో మొదలుపెట్టి జూలై మాసంలో వీటి కొనుగోలు కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టిస్కో ద్వారా ఏదైతే ఆప్కో ఉండేనో ఆప్కో రాష్ట్ర విడిపోయిన తర్వాత టిస్కో సంస్థగా ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ టిస్కో మొత్తం వ్యవహారాన్ని చూసినుంటే పర్వాలేదు, సాంకేతికంగా అంతో ఇంతో కొద్దిమంది ఉద్యోగస్తులు ఇందులో అనుభవం ఉన్న వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కానీ టిస్కో కూడా తమ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ స్టేట్ టెక్స్టైల్ కాంప్లెక్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఈ సంస్థ ఏందా అంటే ఒక కాంప్లెక్స్ ఉంది, అది కిరాయిలకు ఇచ్చుకున్నారు, ఆ కిరాయిలు వసూలు చేసుకునే సంస్థ. దీంట్లో మొత్తం ఉద్యోగస్తులు ఎవరున్నారా అని అధికారులను అడిగితే ఒక 5-6 మంది ఉంటారు సార్. హోంగార్డ్ అంటే అక్కడ వాచ్మెన్లు, అక్కడ లిఫ్ట్ బాయ్లు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కిరాయిలు వసూలు చేసి ఆ బిల్డింగ్లలో ఏమన్నా డ్రైనేజో మోరీలదో ఏదన్నా సమస్య వస్తే వాటిని చూసుకుంటారు సార్ అన్నారు. మరి మీరు ఈ చీరల కొనుగోలులో యార్న్ కౌంట్ గురించి కానీ లేకపోతే వీవింగ్ స్టేజ్ కానీ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ స్టేజ్లో సాంకేతికంగా వీళ్ళు ఏ రకంగా ఈ బతుకమ్మ చీరల కొనుగోలులో వీళ్ళు పాత్ర వహిస్తారంటే మా దగ్గర ఏమీ లేదు సార్, మాకు చెప్పింది వ్యవహారం చూడమని పై అధికారులు. మేము పేపర్ల ప్రకటన చేసినాం, వాచ్మెన్లతో పని చేయించలేం కాబట్టి ఎవరైనా సాంకేతికంగా ఉన్నోళ్ళు ఉంటే మాకు సహాయం అందించడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి అని చెప్పి మేము పేపర్ల ప్రకటన ఇచ్చినాం. హిందూ పేపర్లో జూలై 10 తారీఖు నాడు ప్రకటన ఇచ్చిండ్రు. 13 తారీఖు నాడు 3 గంటల వరకు టెండర్లు సబ్మిట్ చేయమన్నారు. 5 గంటలకు టెండర్లు వచ్చిన వాళ్ళకి అవార్డు చేస్తామని వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో ఇక్కడ ఉంది. 3 రోజులల్లా 1,06,00,000 మంది తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగకు గౌరవంగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకునే చీరల కొనుగోలుకు సాంకేతికంగా చీరల క్వాలిటీని కానీ చీరల నేతను కానీ చీరల కొనుగోలును గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చప్రాసిలో వాచ్మెన్లో ఉండే సంస్థకి ఇచ్చిన ఆర్డరు, ఆ సంస్థ పేపర్లు ఇచ్చిన ప్రకటన ఇది. దీంట్లో ఒక్కరు కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఒక్కరు కూడా రాకపోవడంతో టిస్కో వాళ్ళు మేమే ఈ అంశాన్ని చూసుకుంటామని చెప్పి వీళ్ళు చేతులు ఎత్తేస్తే 52 లక్షల చీరలు సిరిసిల్లకి ఇచ్చినాం. మిగతా 54 లక్షల చీరలు సూరత్ నుంచి కొనుక్కున్నామని చెప్తారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తారక రామారావును, సిరిసిల్లలో ఉన్నోళ్ళే చేనేత కార్మికులా? పోచంపల్లిలో ఉన్నోళ్ళు చేనేత కార్మికులు కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెడతాన్న దగ్గర ఉన్నోళ్ళు చేనేత కార్మికులు కాదా? గద్వాళ్ళు ఉన్నోళ్ళు చేనేత కార్మికులు కాదా? కొత్తకోటలు ఉన్నోళ్ళు చేనేత కార్మికులు కాదా?
కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో ఉన్న కార్మికులు చేనేత కార్మికులు కాదా? ఈ రాష్ట్రంలో ఏ ఒక్క చేనేత కార్మికుడు కూడా పని ఇవ్వకుండా ఉన్న పనులు మొత్తం సిరిసిల్లలో ఉండే తన దగ్గర ఉండే 2 కౌన్సిలర్లకు ఆర్డర్ ఇచ్చి ఆ 2 కౌన్సిలర్లను అడ్డం పెట్టుకొని అక్కడ ఉండే చేనేత కార్మికులతో గొడ్డు చాకిరీ చేపించుకునే ప్రయత్నం చేసిండ్రు. 2 నెలలు మొత్తం సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికులందరూ అక్కడ ఉండే పవర్ లూమ్స్ అన్నీ కూడా పనిచేస్తే ఇతరత్ర ఏ పని చేయకుండా ఇది ఒక్కటే పని చేస్తే కూడా 2 నెలలలో అక్కడ చేనేత కార్మికులు పవర్ లూమ్లలో తయారు చేయగలిగిన చీరల కొలత ఎంత అయ్యా అంటే 1,50,00,000 మీటర్లు మాత్రమే. 1,50,00,000 మీటర్లు అంటే 20 లక్షల చీరలు. మరి సిరిసిల్ల నుంచి 52 లక్షల చీరలు కొనుగోలు చేసినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందంటే అక్కడ 52 లక్షల చీరలు తయారు చేయడానికి వ్యవస్థ లేదు, సంస్థలు లేవు, వ్యక్తులు లేరు, అక్కడ వ్యవహారం లేదు. సిరిసిల్ల వాళ్లకు ఆర్డర్లు ఇచ్చి చాలా వరకు మహారాష్ట్రలో మాలేగాంలో తయారు చేసిన ఉత్పత్తి చేసిన వాటిని ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ ధరకు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి రంగులద్ది అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇవాళ గ్రే చీరలు అక్కడ తయారు చేస్తే హైదరాబాద్లో రంగులు అద్దిచ్చినామని చెప్తున్నాం. అదేవిధంగా ఇవాళ సిరిసిల్లలో నేయని చీరలను ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తూకంలో కొనుక్కొచ్చి ఆ తూకంలో కొనుక్కొచ్చిన నాసి రకమైన చీరలను ఈరోజు రాష్ట్రంలో బతుకమ్మ ఆడదామని పండుగ కోసం పోయిన ఆడబిడ్డల బతుకులను బజారు పాలు నవ్వుల పాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. రెండవది, సూరత్కు 5 కంపెనీలకు మేము పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినామని చెప్తున్నారు అధికారులతో మాట్లాడితే. సూరత్లో నుంచి వచ్చిన చీరలు మొత్తము చేనేత వస్త్రాలు కాదు, పాలిస్టర్ చీరలు. ఇవాళ ఒక పక్కన నేతన్నలకు చేతి పని కల్పించినాం, కుల వృత్తులను చేతి వృత్తులను మొత్తం మేము కాపాడుతున్నాం, చేనేత చీరలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఇవాళ ఇచ్చిన చీరలు పతులాగా ఉండే పాలిస్టర్ చీరలు. పేద ప్రజలు 35 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు అసలు పాలిస్టర్ చీరలే కట్టుకోరు. గ్రామీణ ప్రాంతాలలో కట్టుకొని పాలిస్టర్ చీరలను పేదలకు పంచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు కాటన్ చీరలు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం పాలిస్టర్ చీరలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన పాలిస్టర్ చీరలు సూరత్లో 250 రూపాయలకు కేజీ దొరుకుతుంది. 250 రూపాయలకు 1 కేజీ కొనుక్కుంటే 1 కేజీలో దాదాపుగా 6 చీరలు వస్తాయి. 6 చీరలకు 250 రూపాయలు అని అంటే 40 నుంచి 45 రూపాయలకు 1 చీర పడుతుంది. దానికి రవాణా లేకపోతే ఇతరత్ర పన్నులు అన్నీ కలిపితే కూడా చీర ఖరీదు ఇవాళ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణలో పంచిన చీరల విలువ 50 నుంచి 60 రూపాయలు మాత్రమే. కానీ అలా రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో చీరలకు 224 రూపాయలు ఇచ్చినామని చెప్తుంది. సూరత్లో కొన్న చీరలకు 200 రూపాయలు ఇచ్చినామని చెప్తుంది. అంటే ఈ లెక్కన 70% నిధులు అంటే 222 కోట్లలో 150 కోట్ల రూపాయలు మధ్య దళారులు దిగమింగినరు. దీని వెనకాల ఏ రాజులు ఉన్నారు, ఏ మహారాజులు ఉన్నారు, యువరాజు గారి మిత్రులు ఎవరెవరు ఉన్నారో బయటికి రావాలి. ఈ తతంగం అంతా ఆదరబాదరగా పారదర్శకంగా లేకుండా టెండర్ల విధానాన్ని పాటించకుండా హడావిడిగా అత్యవసరం అన్నట్టుగా మొత్తం భ్రమలు కల్పించి చివరికి పేదలైన ఆర్థికంగా పూర్తిగా కింద ఉన్న నిరుపేదల నుంచి 225 రూపాయల చీరను ఇవ్వాల్సిన దగ్గర 50 నుంచి 60 రూపాయల చీరల ఆడబిడ్డకి ఇచ్చి దాదాపుగా 150 రూపాయలు ఒక్కొక్క చీర మీద ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు
కమిషన్ కింద మెక్కిండ్రంటే లాస్ట్కు ఆడబిడ్డల చీరలను కూడా వదులుతలేరు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రీడిజైనింగ్ పేరు మీద ప్రాజెక్టులను వదలలే, వాటర్ గ్రిడ్ పేరు మీద పైప్ లైన్ల కంపెనీలను వదలలే, ఐటీ కంపెనీల పేరు మీద వాటిని వదలే, భూ కేటాయింపుల పేర్ల మీద భూములను వదలలే, సింగరేణి బొగ్గు గని ఓపెన్ కాస్ట్ మైనింగ్లలో భూగర్భ ఖనిజ సంపదను వదలలే, భూమి మీద ఉన్న ఇసుకను వదలలే. పంచభూతాలను దోసుకోవడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ సభ్యులు పంచభూతాల్లాగా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ కలిసి పంచభూతాల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుండ్రు. ఇవాళ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలి. ఎందుకంటే పేదోళ్లకు, పేద బిడ్డలు పండుగ పూట బతుకమ్మ చేసుకోవడానికి, సంతోషంగా పండుగ చేసుకోవడానికి ఇచ్చిన చీరలలో కూడా 222 కోట్లల్లో దాదాపుగా 150 కోట్ల దోపిడీకి పాల్పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎంత నిస్సిగ్గుగా, సిగ్గులేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధిగా ఏ అధికారులకైనా ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి నేను లేఖ రాస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇవ్వాలి. అయినా ప్రభుత్వం లేఖ రాస్తే సమాచారం ఇవ్వకపోతే నేను ఆర్టీఐ కింద ప్రభుత్వానికి వీటికి సంబంధించిన వివరాలన్నిటిని అడుగుతున్నా. దాదాపుగా నెల రోజుల నుంచి ఆ అధికారి పేరు చెప్తే ఈ అధికారి, ఈ అధికారి పేరు చెప్తే ఆ అధికారి, ఈ ఇద్దరు అధికారులు కలిసి పై అధికారి పేరు చెప్తున్నారు. పై అధికారి ఎప్పుడు వస్తారంటే ఆఫీస్లో లేరు, చాలా బిజీగా ఉన్నారనే సమాధానం గత నెల రోజులుగా నన్నే ముప్పు తిప్పలు పెడుతున్నారంటే, ఆధారాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతున్నదంటే దీని వెనకాల ఉన్న మతలబేందో, రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏందో, రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల దోపిడీ ఏందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ మహిళా లోకం మొత్తం తెలంగాణ సమాజంలో కదిలింది. రోడ్ల మీదకి వచ్చి అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడే బతుకమ్మలు ఆడుతున్నారు కేసీఆర్ బతుకు మీద. ఎవరైనా చీరలను తగలబెట్టిండ్రు. ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు దొరికితే ఉన్న బట్టలు ఊడబెరికి తగలబెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణ సమాజంలో ఆడబిడ్డలు ఇవాళ తమ బాధను వ్యక్తం చేస్తుండ్రు, కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండ్రు. ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా చూసి ఉంటారు. రాష్ట్రం నలుమూలల ఒక్క దగ్గర ఎక్కడో ఎవరన్నా చేసిందంటే ఏదన్నా రాజకీయ పార్టీ ఇప్పుడు సీదా ప్రతిపక్షాల మీద నెట్టేస్తారు. ఎందుకంటే ఏ తప్పిదం జరిగినా, ఏ దోపిడీ బయటకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇది ప్రతిపక్షాల కుట్ర, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఏదైనా జరిగితే ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర అని చెప్పేటోళ్ళు, పాకిస్తాన్ పన్నాగం పండిందని చెప్పేటోళ్ళు. అప్పుడు ఇక కాలం పోయింది. కేసీఆర్ వచ్చినాక ఆయన చేతగాంతనాన్ని, ఆయన అవినీతిని ఎవరు పట్టుకున్నా ఇది ప్రతిపక్షాల కుట్ర, నేను ప్రజలకు మంచి చేద్దామంటే ఇక చూసినారే ప్రతిపక్షాలు ఎట్లా అడ్డం పడుతురని. ఇవాళ ఏ ప్రతిపక్షాలు లేవు కదా. తెలంగాణలో 1,04,00,000 మంది మహిళలు, 3,52,00,000 మంది జనాభా తెలంగాణలో ఉంటే అందులో 1,04,00,000 మంది ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి ఇవి బండలు దుడుచుకోవడానికే కూడా వనికిరావు. ఆయన బిడ్డ అయితే 5 లక్షల రూపాయల చీర కట్టుకొని ఇంపోర్టెడ్ కార్లో నగలు, వజ్రాలు, వైదూర్యాలు ధరించి బతుకమ్మలు ఆడడానికి వస్తుంది. మమ్మల్ని గింత అవమానిస్తారా? గింత దిక్కుమాలినోళ్ళం అయిపోయినామా? మేము గింత గతిలేనోళ్ళం అయిపోయినామా? 50-60 రూపాయలు పెట్టి మేము చీర కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామా? గింత అవమానం ఎక్కడన్నా ఉంటుందా పండుగ పూట మమ్మల్ని? మా ఇళ్ళల్లో మా వాళ్ళు ఎట్లా చూస్తారు మమ్మల్ని చీరలు కట్టుకుంటా అని చెప్పి ఆడబిడ్డలు బయటకు వచ్చి రోడ్ల మీద శాపనార్థాలు పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను అడుగుతున్న బెంచ్ కార్లలో 5 లక్షల రూపాయల చీరలు కట్టుకొని, వజ్రాలు, వైదూర్యాలు పెట్టుకొని, నెత్తి మీద ప్లాస్టిక్ పూలు పెట్టుకొని బతుకమ్మ మీరు ఆడుతుంటే
తంగడి పూలతో బంతి పూలతో ఊర్లలో స్వచ్ఛంగా బతుకమ్మ ఆడుకునే వాళ్ళ బతుకులను గిట్ల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎక్కిరిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పేదోళ్ళ పేదరికం మీద ముఖ్యమంత్రి గారు ఎక్కిరింత ఈ దిక్కుమాలిన చీరలు ఇవ్వడము, సూరత్ నుంచి కేజీలలో కొనుక్కొచ్చి మీటర్లలో ప్రజలకు పంచిపెట్టి కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం దోసుకుంటుంది కేసీఆర్ కుటుంబము. ఇవాళ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని చెప్తుంది కదా, నా ఎంబడి రాండి ప్రభుత్వాన్ని, ఇదే చీరలను సూరత్లో 250 రూపాయలకు కేజీ ప్రకారంగా 5-6 చీరలు వచ్చేటట్టు తూకం చెప్పియకపోతే చూడండి. ఇవాళ వ్యాపారస్తులతో మాట్లాడినా, సూరత్లు ఉండేటోళ్ళతో మాట్లాడినా, సూరత్ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముకునేటోళ్ళతో మాట్లాడినా, సిరిసిల్లలో చీరలు తయారు చేసిన వాళ్ళతో మాట్లాడినా, ఎవరు చూసినా 60-70 రూపాయలకు ఒక్కొక్కటి కొంటే కూడా 60-70 రూపాయలకు ఎక్కువ పడదు సార్ అంటారు. హోల్సేల్గా కొనుక్కుంటే ఇంకో 10 రూపాయలు తక్కువకే వస్తుంది తప్ప దీని ధర పెరగదని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇవాళ చేనేత చీరల ముసుగులో పేదోళ్లకు పాలిస్టర్ చీరలు ఇచ్చి, పల్చటి చీరలు ఇచ్చి వాళ్ళ బతుకును అవహేళన చేసే విధంగా, వాళ్ళ పేదరికాన్ని ఎక్కిరించే విధంగా, పండుగ పూట బతుకమ్మ పండుగ చేసుకోకుండా వాళ్ళ మనసును బాధ పెట్టే విధంగా, వాళ్ళ మనసును గాయపరిచే విధంగా ఆడబిడ్డల్ని అవమానించిన ప్రభుత్వానికి ఆడబిడ్డలే రోడ్ల మీదకి వచ్చి గుణపాఠం చెప్తుండ్రు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు నిరసనలు చేయండి అని చెప్పి ఆడబిడ్డలకు పిలిపిస్తున్నాము. మీ బతుకులను అవహేళన చేసే విధంగా, మీ బతుకుల మీద ఎటకారపు నవ్వులు నవ్వుతున్న టీఆర్ఎస్ నాయకుల బతుకులు బతుకమ్మ పాట ద్వారా పెద్దపల్లిలో, జగిత్యాలలో ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి బతుకమ్మ పాటల రూపంలో కేసీఆర్ బతుకును కడిగేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సమాజం అంతా కదలవలసిన అవసరం ఉన్నది. కేసీఆర్ బతుకును కడగవలసిన అవసరం ఉన్నది. ఇది మొత్తం అవినీతి కుంభకోణంతో కూడుకున్న పథకము. కేసీఆర్ స్కీమ్ చెప్పిండంటే దాని వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యుల స్కామ్ లేకపోతే కేసీఆర్ ఏ స్కీమ్కు కూడా తెరలేపడు. కేసీఆర్ కుటుంబ సభ్యుల దోపిడీల కోసమే కేసీఆర్ గారు స్కీములు ప్రకటిస్తారు, కేటీఆర్ గారు స్కాములు చేపిస్తుంటారు ఆయన ఎంబడి ఉండే వాళ్ళతోటి. ఇందులో కూడా ఏ రాజులు ఏ మహారాజులు ఉన్నారో యువరాజు గారు మిత్రులు బయటికి రావాలా, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.